హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో పర్మనెంట్ గుమస్తా ఉద్యోగాలకి సంబంధించి స్టార్టింగ్లోనే 51,000 రూపీస్ శాలరీ ఆఫర్ చేస్తూ అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి టోటల్గా 72 వేకెన్సీస్తో పర్మనెంట్ గుమస్తా క్లరికల్ క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి సంబంధించి అన్ని స్టేట్స్ కలిపి మనకి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 17 వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణకి సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి రీజనల్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ రావాలనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారికి తెలుగు భాష రావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ నోట్ అని చెప్పేసి రీజనల్ లాంగ్వేజ్ టు ది రెస్పెక్టివ్ స్టేట్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ స్టేట్స్లో ఏ స్టేట్కైనా కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కానీ మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో ఆ స్టేట్కి సంబంధించినటువంటి రీజనల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. సో ఇక్కడ మనకి టోటల్ 72 వేకెన్సీస్లోనే తెలంగాణకి సంబంధించి ఆంధ్రాకి సంబంధించి టోటల్గా 24 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. కాబట్టి మీరు ఈ రెండు స్టేట్స్లో ఏ స్టేట్కి అప్లై చేసినా మనకి తెలుగు భాష వచ్చు కాబట్టి ఖచ్చితంగా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ టీఎంబీ బ్యాంక్ నుంచి ప్రొబేషనరీ క్లర్క్ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా ఇది ప్రైవేట్ బ్యాంక్ అయినా కూడా పర్మనెంట్ బేసిస్ కింద అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే త్రూ మనకి ఐబీపీఎస్ ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే 16th అక్టోబర్ నుంచి 6th నవంబర్ మధ్యన మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సింగిల్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్లో కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ని ఎగ్జామినేషన్కి ఒక 7 to 10 days ముందే మీకు కాల్ లెటర్స్ని అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీకు సింగిల్ రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన రిజల్ట్స్ మనకి నవంబర్లో కండక్ట్ చేస్తే డిసెంబర్లో మనకి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ సింగిల్ రిటన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూ వచ్చేసి డిసెంబర్ 2023 ఆర్ జనవరి 2024లో కండక్ట్ చేస్తారు. ఇంకా రిజల్ట్స్ కూడా మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి జనవరి 2024లోనే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే టోటల్ 3 monthsలోనే మీకు సెలక్షన్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ తక్కువ ఉన్నా కూడా ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మనకి రిలీజ్ చేసినటువంటి పోస్టులన్నీ కూడా జనరల్ క్యాండిడేట్స్కే కేటాయించారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ కేటగిరీ కింద అప్లై చేసుకోవచ్చు. సో ఈ ప్రొబేషనరీ క్లర్క్ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ చేసి 60% ఆఫ్ మార్క్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. 31st 8 2023 నాటికి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ అయితే 24 years ఏజ్ లిమిట్ ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ అయితే 26 years లోపు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఇక్కడ మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి ఎంబీసీ కేటగిరీ వారికి, ఓబీసీ కేటగిరీ వారికి 2 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. సో అది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంటే వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు, బట్ ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ అని చెప్పేసి ఇచ్చారు. సో అది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో దీనికి సంబంధించి మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఐబీపీఎస్ ప్రొబేషనరీ క్లర్క్ స్టాండర్డ్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మీకు రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అండ్ పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి phase 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు బ్యాంకింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి టోటల్గా ఈచ్ సెక్షన్ నుంచి 40 చొప్పున 200 క్వశ్చన్స్ మనకి 200 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. 120 minutesలో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంకా phase 2 వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి మనకి ఇంటర్వ్యూ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది, రీజనల్ లాంగ్వేజ్లో అయితే ఉండదు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. తెలంగాణ వారికి హైదరాబాద్ లొకేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వారికి విజయవాడ, విశాఖపట్నం అండ్ గుంటూరు లొకేషన్స్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్కి ఇవ్వడం జరిగింది. సో మీరు అక్కడ ఎగ్జామినేషన్స్ అయితే రాసుకోవచ్చు. మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి సంబంధించిన ఫీ వచ్చేసి 600 రూపీస్ ఫీ అనేది పే చేయాలి, నాన్ రిఫండబుల్ ఫీ అనమాట. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి శాలరీ ఏ విధంగా ఉంటుందనేది మనకి ఇక్కడ శాలరీ స్లిప్ కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది.
అదర్ అలవెన్సెస్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది, ఎన్పిఎస్ బ్యాంక్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది, గ్రాట్యుటీ ఎంత ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్ ఎంత ఉంటుంది, వేరియబుల్ పే ఎంత ఉంటుంది అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. సో పర్ యానం కనుక చూసుకున్నట్లయితే పర్ ఇయర్కి మీకు 6.1 lakh పర్ యానం శాలరీ అయితే ఉంటుందండి. అదే పర్ మంత్ చొప్పున చూసుకున్నట్లయితే స్టార్టింగ్లోనే మీకు 51,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మంత్ 6th వరకు మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు సంబంధించిన ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్, ఈ 4 డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని వీరు ఇచ్చినటువంటి పర్టికులర్ కేబీస్లోకి మీరు మార్చుకొని స్కాన్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ని మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అవి మాత్రమే అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అవేమీ అవసరం లేదు. సో ఈ విధంగా మీరు రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా నవంబర్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి, డిసెంబర్లో రిజల్ట్స్ ఇచ్చి, జనవరిలో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి, జనవరిలోనే మీకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ విధంగా మీకు 3 monthsలోనే జాబ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ రిక్రూట్మెంట్ని మనకి తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రొబేషనరీ క్లర్క్ పోస్టులని త్రూ మనకి ఐబీపీఎస్ ద్వారా భర్తీ చేస్తున్నారు కాబట్టి ఐబీపీఎస్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ibpsonline.ibps.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు ఇక్కడ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు, మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే చూపించడం జరుగుతుంది. సో టోటల్గా మనకి 6 steps అయితే ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్లో మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ యొక్క ఫస్ట్ నేమ్, అలాగే అదే ఫస్ట్ నేమ్ని కన్ఫర్మ్ చేసుకొని, మిడిల్ నేమ్ అదే మిడిల్ నేమ్ని కన్ఫర్మ్ చేసుకొని, లాస్ట్ నేమ్ అదే లాస్ట్ నేమ్ని కన్ఫర్మ్ చేసుకొని, మీరు ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇవ్వండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి అదే మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదంటే వదిలేసేయచ్చు. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఇక్కడ ఆ ఈమెయిల్ అడ్రస్ జీమెయిలా లేకపోతే ఎనీ అదర్ మెయిల్ అనేది మీరు ఇక్కడ యాహూ మెయిలా లేకపోతే హాట్ మెయిల్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. తర్వాత అదే మెయిల్ ఐడి నేమ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తారు. నెక్స్ట్ స్టెప్లో మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ 50 KB అండ్ 20 KB లోపు ఉండే విధంగా మీరు వాటిని స్కాన్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలి. థర్డ్ స్టెప్లో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చి ప్రివ్యూ చూసుకున్న తర్వాత మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అలాగే డిక్లరేషన్ ఫామ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేసి ఫైనల్గా మీరు పేమెంట్ సెక్షన్లోనికి వెళ్ళి 600 రూపీస్ పేమెంట్ అనేది చేసి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. సో అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. సో మీరు పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పేసి ఆలోచించొద్దు. సో మనకి ఇది చాలా మంచి రిక్రూట్మెంట్. ప్రైవేట్ బ్యాంక్ అయినా కూడా పర్మనెంట్ జాబ్స్ ఇవి కాబట్టి రిక్రూట్మెంట్కి సంబంధించి శాలరీ కూడా మంచిగా మెన్షన్ చేశారు. 51,000 రూపీస్ శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.